సైక్ సిద్ధార్థ్. ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా నాకు నచ్చిందా అంటే పర్వాలేదు. బానే ఉంది. డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారనిపించింది. ముఖ్యంగా ఓటీటీనే కాబట్టి ఒకసారైతే ట్రై చేయొచ్చు. అలా అని అందరికీ నచ్చుతదా అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. కథ విషయానికొస్తే ఏదో సామెత చెప్పినట్టు గర్ల్ ఫ్రెండ్‌ని, డబ్బుని రెండిటిని కోల్పోయిన తర్వాత సిద్ధార్థ కాస్త సైక్ సిద్ధార్థ్‌గా మారి రోడ్డుపై పడతాడు. ఇక తన లైఫ్‌లోకి శ్రావ్య అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత సిద్ధార్థ లైఫ్ ఎలా మారింది, ఏమైంది అన్నదే సినిమా కథ. స్టోరీ లైన్ ఏం కొత్తదేం కాదు. కాకపోతే ఒక డిఫరెంట్ గా అయితే ప్రజెంట్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఫరెంట్ థీమ్ లో అయితే సినిమా నడుస్తుంది. మెయిన్ సిద్ధార్థ క్యారెక్టర్, ఆ సైక్ సిద్ధార్థ్ అన్నందుకు ఆ క్యారెక్టర్ లో బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ ని కూడా బాగా రాసుకున్నారు. ముఖ్యంగా ఆ ఇనీషియల్ పోర్షన్స్ లో అయితే సిద్ధార్థ్ క్యారెక్టర్ ని చూస్తుంటేనే మనకు కంపర్ వచ్చేస్తుంది. అంతలా రాసుకున్నారు. అతను ఉండే అపార్ట్మెంట్ గానీ అదంతా కూడా చాలా నాస్టీగా, అసలు చూడడానికి కంపరం వచ్చేలాగా బాగా చూపించారు. అందుకే సిద్ధార్థ్ క్యారెక్టర్ తో గనక మనం కనెక్ట్ అయితే సినిమా నచ్చుతుంది. అదే సిద్ధార్థ్ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వకపోతే అస్సలు నచ్చదు. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు. లో బడ్జెట్ అన్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. బట్ ఉన్నంతలో బాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సిద్ధార్థ్ అనాథ, కానీ వాడికి కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి? ఒకవేళ నిజంగా కష్టపడి సంపాదించింది అయితే అంత ఈజీగా ఎవరినో నమ్మేసి కోట్లు బిజినెస్ పెట్టేస్తాడా? ఈ లైన్ అయితే నాకు కన్వీనియంట్ గా అనిపించలేదు. ఇక హీరో హీరోయిన్ మధ్య ఆ క్లోజ్నెస్ పెరిగే సీన్ ని జస్ట్ సడన్ గా ఒక్క సీన్ తో లేపేశారు. చూడడానికి చాలా ఆడగా అనిపించింది నాకైతే ఆ సీన్. ఇంకొంచెం బెటర్ గా రాయొచ్చు. సైక్ సిద్ధార్థ్ క్యారెక్టర్ లో సిద్ధుని షర్ట్లెస్ గా చూపించాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఒకటి రెండు ఏరియాస్ లో అయితే పర్వాలేదు, కానీ చాలా సీన్స్ లో షర్ట్లెస్ గా చూపించారు. అది కూడా అన్నెసరీ ఏరియాస్ లో. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ లో హీరోయిన్ బట్టలు మార్చుకొని బ్యాగ్ సర్దుకొని వెళ్లే అంత టైం ఉండి కూడా సిద్ధార్థ్కి షర్ట్ వేసుకునే అంత టైం ఉండదు. షర్ట్ లేకుండానే ఆ రోడ్ల మీద పరిగెడుతూ ఉంటాడు. అసలు కన్వీనియన్స్ గా అనిపించలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఫౌల్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.